అందరికీ నమస్కారం. సఖీ సమయం ఛానల్కి స్వాగతం. ఈరోజు పైపింగ్ ఇన్విజిబుల్ ఎలా వేయాలో చెప్పబోతున్నానండి. పైపింగ్ వేసుకోవడానికి మనకి ఏ క్లాత్ అయితే అవసరమో దాన్ని క్రాస్గా క్లాత్లు కట్ చేసి తీసుకోవాలండి. క్రాస్గా పీసెస్ మాత్రమే కట్ చేసుకోవాలి. 1 ఇంచు 1.5 ఇంచు క్లాత్ని 1 ఇంచు 1.5 ఇంచు 1.5 ఇంచు అయినా తీసుకోవచ్చండి. విడుదలో క్రాస్గా కట్ చేయాలండి. క్లాత్ అయితే తీసుకోవాలి. మనకి ఎంత అవసరమో అన్ని పీసులు జాయింట్ చేసి ఒక పెద్ద పీసుగా తయారు చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏ థ్రెడ్ వాడుతున్నాం, ఏ సైజ్ అనేది తీసుకోవాలండి. నేనైతే 9 నెంబర్ సైజు వాడుకుంటానండి. దాన్ని మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసి, పీస్ పైన మధ్యలో పెట్టి ఫోల్డ్ చేసి థ్రెడ్ పైన స్టిచ్ పడకుండా స్టిచ్ వేసుకోవాలండి. థ్రెడ్ పైన అసలు స్టిచ్ పడకూడదండి. స్టిచ్ వేసుకోవాలి. అంతా ఒకేలాగా వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలండి. నీట్గా కుట్టు వేసుకున్న తర్వాత అలా మొత్తం అంతా కుట్టేసుకోవాలండి. మనం ఎంత పీస్ అయితే తీసుకున్నామో దాన్ని అంతా కుట్టేసుకోవాలి. కుట్టేసుకొని రెడీ చేసుకున్న తర్వాత అలా రెడీ చేసుకున్న తర్వాత ఆ పీస్ని మొత్తం ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గులు లేకుండా పావించు క్లాత్ ఉండేటట్టుగా, పావించు మనం కుట్టడానికి ఉండేటట్టుగా నీట్గా కరెక్ట్గా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలండి. నీట్గా సమానంగా పావించు మాత్రమే ఉండాలండి. అలా పావించు వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. నీట్గా మనం ఎంత నీట్గా కట్ చేసుకుంటామో మనకి నెక్ రౌండ్ అంత నీట్గా వస్తుందండి. నేను హ్యాండ్కి వేసి చూపించబోతున్నానండి. ఫస్ట్ హ్యాండ్స్కి వేసేటప్పుడు లైనింగ్ కట్ చేసి లైనింగ్ పైన ఫస్ట్ కుట్టుకోవాలండి. మనం ఏదైతే లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ వేస్తామో ఫస్ట్ లైనింగ్ పైన మనం కుట్టే పైపింగ్ ఈ పీస్ రెడీ చేసుకున్నాం కదండి, థ్రెడ్ పెట్టి దాన్ని లైనింగ్ పైన హ్యాండ్ పైన కుట్టుకోవాలండి. ఫస్ట్ ఇది ఇన్విజిబుల్ పైపింగ్ చెప్పబోతున్నానండి నేను. అలా కుట్టుకోవాలండి నీట్గా. తర్వాత మన మెయిన్ పీస్ బ్లౌజ్ పీస్ తీసుకొని మెయిన్ వైపు లోపలికి వచ్చేలాగా, ఉల్టా పైకి వచ్చేలాగా మనం పైపింగ్ లైనింగ్ అటాచ్ చేసాం కదండి, పైపింగ్ పీస్ని దానిపైన సీదా టచ్ అయ్యి ఉండాలి. మెయిన్ పీసు ఉల్టా పైకి ఉండాలండి. అలా ఉండి మనకి అలా పైనుంచి అయినా లోపల నుంచి అయినా కింద నుంచి అయినా మనకి ఎలా వీలైతే అలాగా కుట్టుకోవాలండి. మనం దేనిపైన అయితే పైపింగ్ కుట్టు వేసామో థ్రెడ్ పెట్టి అదే థ్రెడ్ పైన పడకుండా అదే కుట్టు పైన కుట్టు అలా వచ్చేలాగా వేసుకోవాలండి. నీట్గా మనం ఎంత నీట్గా కుట్టుకుంటామో పైపింగ్ అంత నీట్గా వస్తుందండి. అది వంకరగా రాకుండా కరెక్ట్గా కుట్టు పైన కుట్టు వచ్చేలాగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మధ్యలో అంటే లైనింగ్కి మెయిన్ బ్లౌజ్ పీస్కి మధ్యలో పైపింగ్ అనేది ఉంటుందండి. మనం ఎంత కరెక్ట్గా వేసుకుంటే లావు సన్నం అలా వంకర జరగకుండా నీట్గా అలాగా పైపింగ్ మధ్యలో ఆగండి థ్రెడ్ పైపింగ్ అలా వచ్చేస్తుంది. అలా నీట్గా వస్తుంది. మరలా తిప్పి మనం స్టిచ్ వేసుకోవచ్చు, ఐరన్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతేనండి. నేను పైపింగ్ ఇలా వేస్తానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.